ఇవాల్టి ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? హలో కాకినాడ కీర్తన. నమస్తే సార్. ఇంట్లో కూడా అమ్మగారు, నాన్నగారు, తాతగారు అని మాట్లాడతావు నువ్వు? తాతగారు, అమ్మమ్మ అలా మాట్లాడతాను. నాన్నగారు అంటాను, అమ్మ అంటాను. ఎందుకు అమ్మకు మటుకు అమ్మ ఏకవచనం, నాన్నకి నాన్నగారు? అమ్మకి నాకు బాండ్ ఉంటుంది. నాన్నతో నీకు బాండ్ లేదా? అయ్యో, నాన్న అంటే ప్రాణం. బయటికి వెళ్ళినప్పుడు నాన్నగారు బయటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్తారు కదా, అప్పుడు ఏం తినాలనిపిస్తుంది? రస్మలై. ఫస్ట్ తీసుకున్నదే రస్మలై. దాని తర్వాత పూరి, చపాతి అవి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ రస్మలై చూసిన వెంటనే అక్కడ ఉందంటే అది తీసుకోవాలి. రస్మలై చూడకపోతే పక్కన ఉన్న షాప్ కదా. నువ్వు ఇంట్లో ఊరికే కూర్చున్నావు, అప్పుడు టైం పాస్కి ఏం చేస్తావు? టైం పాస్ కంటే స్వామి భజన్స్ ఉంటాయి, సత్యసాయి భజన్స్. సో అవి ప్రాక్టీస్ చేయడం. ఈవినింగ్ థర్స్డే బొమ్మలతో ఆడుకుంటావా? బొమ్మలు అనేవి ఉన్నాయి కానీ ఎక్కువ దాని మీద దృష్టి ఉంటుందండి. మనకి దృష్టి ఉండదు దాని మీద. దృష్టి వెరీ. కుక్క పిల్లలు ఉన్నాయి ఇంట్లో. మా మావయ్య దగ్గర ఉండేది, ఇప్పుడు ఉంటుంది, దాంతో ఆడుకోవడమే. అమ్మ అంటుంది, అమ్మ నేను కాయలేని దానికి మీ ఇద్దరినే పెంచుతున్నాను ఇప్పుడు దాన్ని. ఇద్దరెవరు? నేను మా తమ్ముడు. తమ్ముడు నాడా? నీకు తమ్ముడు పేరేంటి? వల్లభ్ వర్మ అండి. వల్లభ్ వర్మ. ఫుల్ నేమ్ ఉంది. ఇది ఫుల్ నేమ్ కదా? ఇంకేంటో? సత్య నాగ పకీర్ శ్రీపాద వల్లభ వర్మ. ఓకే అమ్మా, ఇది ఎపిసోడ్ అయిపోతుంది అనుకుంటా. కీర్తన, ఏ పాట పాడబోతున్నావు? ప్రియరాగాలే. ప్రియరాగాలే ఏ సినిమా? హలో బ్రదర్. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. సొగసుల తీరం సాగాలి తక్కటిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా.
పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కథే రాసుకోనా ఒడి చేరే వెచ్చగా చలే కాచుకోనా ఓ ప్రియా పరువాలనే పంచుకోని పడుచాటలే సాగిపోని ప్రియ రాగాలే గుండెలున్న పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్న ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తక్కతిమి తాళం తగ్గాలి తనుగుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ, సూపర్ కీర్తన, ఓకే సార్. బ్యూటిఫుల్ స్టార్ట్ ఇచ్చావు ఇవాళ సెలబ్రేషన్ రౌండ్కి. చాలా బాగా పాడావు. ఇవాళ మనం జడ్జెస్ అడగబోయేది లేదు ఎలా పాడారని. ఇవాళ మనం అడగబోయేది లేదు. మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం అవన్నీ స్టార్ట్ చేద్దాం. కానీ ఒకసారి ఎలా పాడారు వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేసినట్టే ఉండింది నాకు. ఒకసారి కనుక్కుందాం ఎందుకైనా. సునీత గారు వద్దన్నారుగా. సరే మళ్ళీ అడిగాను. మళ్ళీ మీరు బాధపడతారేమో, లేకపోతే పిల్లలు బాధపడతారేమో. చెప్పాలా కీర్తన? అయ్యో చెప్పండి మేడం. అయ్యో పర్వాలేదా? చెప్పండి. నువ్వేం అనుకో కదా. అలాంటిది ఏం లేదు మేడం. మీరు ఏం చెప్పినా నాకు మంచి చెప్తే అయిపోయింది, ఫైనల్స్ కి పంపించేయడమే డైరెక్ట్ గా. ఎంత బాగా పాడావు నాన్న. సో 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 హ్యాపీ. ఫస్ట్ ఎపిసోడ్, ఫ్రెష్ సీజన్, అందున ఒక బిగ్ స్మైల్ వచ్చింది నా ఫేస్ లో. అండ్ చాలా చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు నాన్న. చాలా హోప్ ఇచ్చావు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయప్రకాష్ గారు, కీర్తన ఎంత బాగా పాడావు. ఈ సీజన్కి ఒక గ్రేట్ ఓపెనింగ్, హోప్ వచ్చేలా పాడావు. వావ్, స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అని. నీకు వయసు కాలేదు కానీ నీ లోపల ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్, యాక్టర్, డాన్సర్ అందరూ ఉన్నారు. అది నీ సంస్కారం, మీ తల్లిదండ్రి నీకు ఇచ్చిన ఒక వరం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అ ఫెంటాస్టిక్ బిగినింగ్. ఎంజాయ్ ద జర్నీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గురుగారు. కీర్తన నమస్తే సార్. పాడతా తీయగా 20వ కార్యక్రమం ఇది, 21 సీజన్. దాంట్లో మొదటి పాట జడ్జెస్ ముందు ఇంతమంది నీ సహగాయనిగా ముందు పాడుతూ, యుగళ గీతం పాడుతూ, ఈ పాటలో మళ్ళీ శ్వాసను కూడా నియంత్రించుకుంటూ చక్కగా ఆద్యంతం అలా రక్తి కట్టించలేక పాడుతూ మొహం మీద పెదవుల మీద చిరునవ్వు వదలకుండా పాడేసావు పాట అంతా కూడా. అది ముఖ్యమైన విషయం. అది చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలకి ఇది కార్యక్రమంలో మొదటి పాట కాబట్టి ఇది మొదటి సూచన. ఇది ప్రధానమైన సూచన ఏంటంటే పాటలు పాడేప్పుడు ఏ పాటన పాడండి, పాడేప్పుడు ఏదో కటిక చేదు కాలకూట విషం తిన్నట్టు కళ్ళు మూసుకొని గొంతు బిగబట్టి పాడకుండా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా పాడండి. కేవలం 2 పాటలు, ఓరయ్యో పాట, రాలిపోయే పువ్వా తప్ప మిగతా పాటలన్నీ సంతోషంగా పాడొచ్చు. థ్యాంక్ యూ గురుగారు. ఈ స్టేజ్ మీద పాడడానికి ఎలాగుంది నీకు? టెన్షన్ ఉందా, హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది సార్. ఎందుకంటే ఎప్పుడు పాడినా సరే స్వామి మీరు వచ్చి పాడండి, నాకేం సంబంధం లేదు. స్వామి వారే పాడుతున్నారు అనమాట. అయితే నెక్స్ట్ టైం స్వామి వారినే పిలుద్దాం పాడడానికి, అప్పుడు నువ్వు వద్దు కానీ. ఓకే. ఓకేనా?